నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం. చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ. వేగంగా పరిష్కరించాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. జోరుగా కొనసాగుతున్న బతుకమ్మ వేడుకలు. ఆడి పాడుతున్న మహిళలు, యువతులు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగుల డిఏలు చెల్లించాలన్న మారం జగదీశ్వర్. ఇక వార్తల వివరాలు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 37 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. మండల ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్, ఒడ్నాల నర్సయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చొరవ చూపి దాదాపు 3 సంవత్సరాల కింద అప్లై చేసిన చెక్లను మేము తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ కూడా మీ అవసరాలకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో త్వరితగతిన చెక్లను తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి మీరందరూ కూడా దసరా, బతుకమ్మ పండుగలు సంతోషంగా జరుపుకోవాలని, మీ అందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కరించారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్, డిఆర్ఓ పవన్ కుమార్లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో రెవెన్యూ, పెన్షన్, భూ సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మొత్తం 169 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని, లేని ఎడల సమ్మెకు సిద్ధమవుతామని రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. నగరంలోని టీఎన్జీఓస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏలను ప్రకటించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ఉద్యోగులను చర్చలకు పిలవాలని సూచించారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తు కార్యాచరణ దసరా తర్వాత ప్రకటిస్తామన్నారు. 1వ తేదీన జీతభత్యాలు చెల్లిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని 3 డిఏలను విడుదల చేయాలన్నారు. దసరా, సద్దుల బతుకమ్మ సంబరాలకు పంచాయతీ కార్యదర్శులకు బడ్జెట్ అలాట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా టీఎన్జీఓల అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంఘ లక్ష్మణరావు, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, టీఎన్జీఓస్ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.
మరి చాలామంది నన్ను ఉద్యోగులు అడిగారు, దసరా పండుగ వస్తుందన్న మీరు ఒకరోజు మూల వేతనాన్ని ఇచ్చి ఇంకా మా పండగకి ఇబ్బంది అవుతుందంటే మనకు ప్రభుత్వాన్ని మనం ఆదుకున్నాం, ఈ ప్రభుత్వాన్ని మనల్ని కూడా ఆదుకుంటుంది, దసరా వరకు 2, 3 డిఏలు ఇచ్చి ఆదుకుంటుందని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ప్రభుత్వ ఉద్యోగులుగా అందరం ఒకటిగానే ఉంటాం. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని స్వాగతించేసి వాళ్ళు తీసుకున్న జీవోల రూపంగా తీసుకున్న ఆ పథకాలను ప్రజల వద్దకు చేర్చి ఇలా ప్రజలకు మన్ననలు పొంది మన తెలంగాణను ఫస్ట్లో నింపడానికి ఉద్యోగుల శ్రమ ఎంతో ప్రాధాన్యం. మరి అటువంటి ఉద్యోగులను మనం పట్టించుకోవాలి కదా. మరి ఇలా ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కార మార్గంగా ఆలోచించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. మరి 317 జీవో తీసుకొచ్చి చాలా మంది ఉద్యోగులు ఇలా ఆగమైన పరిస్థితి ఇలా గుర్తు చేస్తున్నాం. మరి దాన్ని వచ్చినాక సబ్ కమిటీ అని పెట్టారు. మరి ఆ సబ్ కమిటీలో చాలా రోజులు 2-3 దఫాలు చర్చించారు, కానీ ఎక్కడ ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. దాన్ని కూడా పెండింగ్లో పెట్టిన సందర్భం. ఇలా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ఇలా పెన్షన్లు చాలామంది చూస్తారు. ఇలా హాస్పిటల్కి పోతే లక్షల బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతుండ్రు. ప్రభుత్వం ఇచ్చేదేమో రియంబర్స్మెంటు 1,50,000 2 లక్షల వరకే పరిమితం ఉన్నది. మరి ఇలా 20 లక్షలు 30 లక్షలు కట్టే సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల మాకు 1వ తారీఖుని జీతాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ జిల్లా ఎన్జిఓస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జేఏసీ చైర్మన్ గారికి కూడా మా కరీంనగర్ జిల్లా పక్షాన కొన్ని వినతులను కూడా చెప్తున్నాం. అన్న 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, మన పెండింగ్ బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సర కాలం నుంచే కూడా రావట్లేదు. అదేవిధంగా సిపిఐ సంక్షన్ కూడా పెండింగ్లోనే ఉంది. ఇవాళ ట్రెజరీ ద్వారా మాకు ఈ టూజర్ ద్వారా కాకుండా జిల్లా ట్రెజరీ ద్వారా మనకు జీతాలు రావాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క ఏ సూచన ఇచ్చినా ఉద్యోగులందరము ఉద్యోగుల సమస్యల సాధన కోసం మీ వెంట ఉంటామని తెలియజేస్తూ తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ కరీంనగర్కు చెందిన జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ను కలిశారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గత సంవత్సర కాలంగా మల్కాపూర్, చింతకుంట ప్రాంతాలలో సుమారు 120 మంది జర్నలిస్టులకు అప్పటి ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. గత కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ కరీంనగర్లో వామపక్ష నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా సిపిఎం, సిపిఐ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ పాలస్తీనాపై అనవసరంగా యుద్ధం ప్రకటించిందని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం అన్నారు. ఐక్యరాజ్య సమితిలో యుద్ధాన్ని వెంటనే ఆపాలని తీర్మానించిన అమెరికా గుప్తాధిపత్యంతో ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పాలస్తీనాలోని గాజా ప్రాంతాన్ని బాంబులు, క్షిపణులతో కకలావికలం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రపంచ శాంతిని కోరుకొని నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఆపడానికి తన వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు కోయడ సుజన్ కుమార్, నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దాడి
చేసి పాలస్తీనాలో అంతర్భాగమైన గాజా మీద ఈరోజు అక్టోబరు 7వ తేదీ నాటికి సంవత్సరం గడిచింది. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికా ఏదైతే పేదవాళ్ళు అట్టడున్న వర్గానికి దోపిడీ చేస్తున్నటువంటి వర్గం ఏ రకంగానైతే మద్దతు ఇస్తుందో రకంగా సామ్రాజ్యవాదాలకు మరి ఇతర దేశాలపైన దాడులు చేసేటువంటి సాంప్రదాయానికి అమెరికా ప్రోత్సహిస్తూ పాలస్తీనా పైన దాని భూభాగం పైన దాడి చేసి నేటికి సంవత్సరం గడిచిన ఆ గాజాలో పిల్లలు తల్లులు నిద్రాహారం లేకుండా మరి అనేకటువంటి వికలాంగులై ఈరోజు ఆహారం దొరకక హాస్పిటల్ కూడా దవాఖానా మరి మందులు దొరకక అవస్థలు పడుతూ ఉన్నారు. దీనిని అమెరికా చేస్తున్నటువంటి సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి మద్దతు అదే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని వెంటనే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని ఆదేశించిన ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా కొనసాగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈరోజు పాలస్తీనాను భూభాగాన్ని కాపాడాలి, పాలస్తీనా ప్రజలకు అండగా ఉండాలి. పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ సిపిఐ సిపిఎం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. పాలస్తీనా దేశం పైన ఒక నియంతలాగా ఈరోజు ఇజ్రాయేలు అమెరికా ప్రోద్బలంతో అనేకమైనటువంటి దాడులు చేస్తూ ఉంది. యుద్ధం ఏ దేశానికైనా మంచిది కాదు. యుద్ధం రెండు దేశాలకు నష్టం వాటిల్లే విధంగానే ఉంటుంది. అది తీవ్రమైనటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం కూడా, భూభాగ నష్టం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకని సంవత్సర కాలంగా కొనసాగిస్తున్నటువంటి పాలస్తీనా మీద ఇజ్రాయేలు అమెరికా పెత్తందారులు వీళ్ళు చేస్తున్న దాడులను ముక్కుపచ్చలారని పిల్లల కొంచెం ఏ పాపం ఎరగని పిల్లలను కూడా దారుణంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. తక్షణమే ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి కూడా వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్లో బంగారు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్యవైశ్య భవన్లో జిల్లా వైశ్య సేవా కేంద్రం, జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మహిళలు, యువతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బతుకమ్మ పాటలు, ఆటలు, కోలాటాలు, దాండియాలతో దుర్గామాత అమ్మవారిని పూజించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సతీమణి గంగుల రజిత, మున్సిపల్ అదనపు కమిషనర్ స్వరూపారాణి, కార్పొరేటర్లు పిట్టల వినోద శ్రీనివాస్, వంగల శ్రీదేవి పవన్, కొలిపాక అంజయ్యల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. వాసవి మాత, దుర్గామాత అమ్మవారికి పూలు సమర్పించి పూజలు చేశారు. బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను అందించారు. ప్రతి పావు గంటకి ఒక లక్కీ ఉమెన్ గిఫ్ట్ను అందించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు ముఖ్య అతిథులను శాల్వాలతో సత్కరించారు. తెలంగాణలో అతిపెద్ద పండుగగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని, మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొంటారని, బంగారు బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సతీమణి గంగుల రజిత అన్నారు. మహిళలంతా కలిసి వేడుక జరుపుకుంటున్నామని చెప్పారు. అమ్మవారి దయ అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. 5వ రోజులో భాగంగా అట్ల బతుకమ్మను పేర్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా సంఘం కేంద్ర అధ్యక్షులు చిద్ర సురేష్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ, నలుమాచు చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు, మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొన్నారు. జరుగుతున్నాయి, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందరు మహిళలందరూ పాల్గొన్నారు. అందరం సంతోషంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి దయ ఉండాలి, ఆయురారోగ్యాలను ఇవ్వాలి. అందరికీ 9 రోజులు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఈ వైశ్యభవన్లో వైశ్య సంఘం తరఫున మహిళలందరికీ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలలో అందరు స్త్రీలు బతుకమ్మలు పేర్చుకొని తీసుకొచ్చి అందంగా ముస్తాబై తయారై వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ప్రైజులు కూడా సంఘం వాళ్ళు ఇస్తున్నారు. మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బతుకమ్మ పండుగ అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ బతుకమ్మ పండుగ అనగా ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నది. అందరి యొక్క సంయుక్త సహకారంతో అంగరంగ వైభవంగా సుమారుగా 500కు పైగా ఆడపడుచులు ఈ యొక్క బంగారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. వారు ఎంతో అందంగా చాలా కష్టపడి
అద్భుతమైనటువంటి బంగారు బతుకమ్మలన్నింటినీ కూడా పేర్చి తీసుకొచ్చిన సందర్భంగా మా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజంలో మనకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ బతుకమ్మ పండుగ సంస్కృతి సాంప్రదాయాలని మరింత భావి తరాలకు అందించాలని ఒకే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి మా యొక్క కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు పూర్తిగా వారి యొక్క సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్పాన్సర్స్ అయినటువంటి చందా శ్రీనివాసరావు గారు, అలాగే భ్రమరాంబిక, తర్వాత మలబార్ గోల్డ్ వారు, ఇంకా అనేక మంది పోలీస్ ప్రసన్న అండ్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయాన్ని అందించడం. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తిమ్మాపూర్ యూనిట్ కు ప్రథమ బహుమతి లభించింది. రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ఈఎన్సీ శంకర్ గెలుపొందిన ఎల్ఎండి యూనిట్ కు చెందిన మహిళా ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్, సరిత, ధనలక్ష్మి, పవిత్ర, జిల్లా నాయకులు కిరణ్, రవీందర్ రెడ్డి, రమేష్, ప్రసాద్ రెడ్డి, పవన్ పాల్గొన్నారు. కరీంనగర్లో గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్స్ లో గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్ కు చెందిన మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. ప్రతి ఏటా జీవీబీఎల్ సంస్థ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకుంటామని సంస్థ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. సుమారు 92 మంది సభ్యులుగా చేరారని తెలిపారు. కుటుంబ సమేతంగా హాజరై వేడుకల్లో పాలు పంచుకున్నామని చెప్పారు. సహకరించిన సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు. నిత్యం వ్యాపారాలతో బిజీగా ఉంటామని, సరదాగా గడిపేందుకు వేదిక ఏర్పాటు చేసుకున్నామని అనిత, సుమలత అన్నారు. ఇలాంటి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కుటుంబ సమేతంగా పాల్గొని బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీనివాస్, రాచమల్ల ప్రసాద్, సంస్థ ప్రతినిధులు, మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొన్నారు. అనేది బిజినెస్ ఆర్గనైజేషన్. మా అందరము ఈ దసరా సందర్భంగా ఈ బతుకమ్మ మరియు దాండియా సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీస్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేమందరము ఒకే కుటుంబం లెక్క వండుకుంటా అందరము గ్యాదరింగ్ ఇక్కడ అయినాము. సో మా దాంట్లో 92 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ 92 మంది అందరూ కూడా వాళ్ళ కుటుంబంతో సహా అందరూ ఈ సాయంత్రం వచ్చి అందరూ బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాండియా ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి అందరూ వచ్చినారు, మీరు కూడా చూస్తున్నారు. సో ఇలాంటి సోషల్ కార్యక్రమాలన్నీ మామూలుగా బిజినెస్ చేసుకోవడమే కాకుండా ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తాము. సో ఇదే కాకుండా మామూలుగా దీనిలో మా దానిలో ఉన్న కొంతమంది సభ్యులు అన్నదాన కార్యక్రమాలు మరియు స్పాన్సర్షిప్స్ కూడా కొంతమంది చేస్తారు. సో ఇది మామూలు రెగ్యులర్ ఆర్గనైజేషన్ కాకుండా సోషల్ ఆర్గనైజేషన్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తామండి. నమస్తే అండి, నా పేరు రాచమల్ల అనిత. మేమందరము జీవీబీఎల్ గ్రూప్ అండి. ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే వాళ్ళం. ఈ ఇయర్ మొత్తం ఆల్ ఫ్యామిలీస్ అందరం కలిపి ఎంజాయ్ చేయాలని ఇక్కడ పార్టిసిపేట్ చేయడము అన్ని అందరం జరిగి కలుపుకోవడం చేసుకోవడం అవుతుంది. సో వీళ్ళందరూ ఎప్పుడు బిజినెస్లో బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కపుల్స్తో మొత్తం
ఫ్యామిలీస్తో గెదర్ అయ్యి మొత్తం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. అంతకుముందు కూడా కొన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇవాళ ఈవినింగ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుందామని అందరం ఒకటెక్కడ గ్యాదర్ అయ్యి చేసుకుంటున్నాము. ఇక్కడ మేము కపిల తరఫున బతుకమ్మ సంబరాలు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము విత్ ఫ్యామిలీస్, కిడ్స్ అందరితో పాటు. చాలా హ్యాపీగా ఉంది ఇలా చేసుకోవడము. పాలసీదారులకు మరింత సౌకర్యవంతమైన ఫీచర్లతో సరికొత్త పాలసీలు ప్రారంభించే దిశగా ఎల్ఐసి అడుగులు వేస్తోంది. నగరంలోని ఎల్ఐసి డివిజనల్ కార్యాలయంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్వి ప్రసాదరావు, రీజనల్ మేనేజర్ బ్యాంక్ అష్యూరెన్స్ రాజీవ్ బి శ్వాస్, రీజనల్ మేనేజర్ లీగల్ శరవణన్లతో కలిసి ఎల్ఐసి పాలసీలను ఆవిష్కరించారు. భారతదేశంలో బీమా అంటే ఎల్ఐసి, ఎల్ఐసి అంటే రక్షణ అని ప్రజల్లో ఒక నమ్మకమని ప్రసాదరావు అన్నారు. 68 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేలా ఎల్ఐసి తమ పాలసీలను సరికొత్త ఫీచర్లతో ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, డివిజనల్ మేనేజర్ నారాయణరావు, రఘు, ప్రొడక్ట్ మేనేజర్ పాండురంగారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. And all these products are redesigned, keeping the customer at the center. So all these products have come up in a different manner. Almost similar things are there, but in little tweaks are there that are designed to benefit the customer. That we should keep it in mind. And apart from that, I would congratulate entire team Karimnagar for the wonderful work that you have done last year. Last year, Karimnagar was the only division in the zone to achieve the single premium budget as well as the GNDO budget. So, very well done for all of you. And again, this year I would like to congratulate you because Karimnagar division is the first division in the entire country. పరిమితులకు మించి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి వద్ద గ్రామస్తులు ఆందోళనకి దిగారు. పొలంపల్లి శివారులో గల కర్షలగుట్ట సర్వే నెంబర్ 69లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. వరంగల్ నుండి ఆదిలాబాద్ వరకు నేషనల్ హైవే ఏర్పాటుకు సంబంధిత కాంట్రాక్టర్ కర్షకగుట్టలో కొంత భూమి లీజుకు తీసుకుని మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. మైనింగ్ అధికారుల నుండి సంబంధిత కాంట్రాక్టర్ తీసుకున్న అనుమతికి మించి మట్టిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ మట్టి తరలింపును ఆపాలని, లేదంటే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెరిక రవి, ఖమ్మం కృష్ణ, గుంటి మల్లేశం, మెరుగు మోహన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆనుకొని 69 సర్వే నెంబర్ లోపల మా ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్లా ఈ పక్కకున్నటువంటి ప్రైవేట్ స్థలము ఒక 20 గుంటలు తీసుకొని ఈ కొనుగోలు చేసి ఈ కాంట్రాక్ట్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ మన హైవే రోడ్డు నుండి మట్టిని తీసుకెళ్ళడానికి ఈ గుట్ట ఏదైతే 69 సర్వే నెంబర్ ఉన్నదో దీని మీదకి వెళ్ళి మట్టి తీసుకొని ప్రజలకు ఇబ్బందిగా కల్పించుకుంటూ ఈ రోడ్ల సౌకర్యం లేకుండా మొత్తం ఘోరంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మా పొలంపల్లి గ్రామస్తులు, మా నర్సింగాపూర్ గ్రామస్తులు, ఆమ్లెట్ నర్సింగాపూర్ గ్రామస్తులు ఇలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అక్రమంగా తవ్వకాలు చేపట్టడం జరిగింది. 69 సర్వే నంబర్లో భూగర్భ గనుల శాఖ మైనింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు అవకతవకలు బాగా చేసినారు. ఎందుకంటే మాకు ఇక్కడ నేషనల్ హైవే అని పేరు చెప్పి టెంపరీ లీజుకు తీసుకొని మొత్తం అడ్డగోలుగా గుట్టను ధ్వంసం చేసినారు. ప్రకృతికి విరుద్ధంగా మొత్తం గుట్టను అక్రమ తవ్వకాలు చేపట్టడం జరిగింది. అడ్డు లేదు, అదుపు లేదు, రోడ్లన్నీ ధ్వంసం చేయడం జరుగుతుంది. కావున అందరూ తక్షణమే అధికారులు వచ్చి దీనిపై చర్య తీసుకోవాలని. మా భవిష్యత్ తరాలకు ఇక్కడ ఏమి కనిపించకుండా మరి మట్టిని వారు పర్మిషన్కు మించి, అనుమతులకు మించి ఇక్కడ నుండి మట్టిని తరలిస్తున్నారు. మీ మీద క్రిమినల్ కేసులు కూడా మేము బుక్ చేస్తామని మమ్మల్ని వారు బెదిరింపులకు గురి చేస్తున్నారు. కావున అధికారులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేయాలని మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని మరి దీని మీద మైనింగ్ రెవెన్యూ అధికారులు కూడా అతనిపై చట్టపరమైన చర్య తీసుకొని ఈ యొక్క తవ్వకాలను నిలిపివేసి మాకు న్యాయం చేయాలని. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల రాహుల్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఫహాద్ మహమ్మద్ అజీం నేతృత్వంలో వేడుకలు జరిగాయి. యూత్ కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చుతూ సందడి చేశారు. పడాల రాహుల్ తన భుజాలపై యూత్ కాంగ్రెస్ ను మోస్తూ ఉన్నత స్థానంలో నిలిపారని యూత్ కాంగ్రెస్ నేతలు మహమ్మద్ అజీం, ఫజాద్ అన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ పొన్నం ప్రభాకర్తో కలిసి నడిచారని తెలిపారు. ఆయనకు నామినేటెడ్ పదవి దక్కాలని ఆకాంక్షించారు. పడాల రాహుల్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అజీం, కిమ్ ఫహాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ చౌక్లో ఇండియన్ నేషనల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా
పడాల రాహుల్ అధ్యక్షులు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు మేము కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకు చాలా పదవులు రావాలని మరియు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరియు పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో నామినేట్ పదవులు రావాలని మేము ఈరోజు కోరుతున్నాము. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులు ఉన్నాయి. దాంతోపాటు యావత్ కరీంనగర్ జిల్లా యువలోకము అతనికి బలంగా అండగా నిలబడుతుంది. రాబోయే కాలంలో అతనికి నామినేట్లలో మంచి స్థాయి దక్కాలని మేము స్థానిక మంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకునే కార్యాచరణ తీసుకొని రాబోయే కాలంలో భవిష్యత్తులో అతను ఇంకా ఎన్నో మంచి పదవులు అనుభవించాలని మనస్ఫూర్తి కోరుతున్నాడు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువత అంతా తన వెంట ఉంటుందని మరోసారి వేసింది. బతుకమ్మ సంబరాలు ఖండాంతరాలు దాటి అలరిస్తున్నాయి. యుఎస్ఏలోని కాలిఫోర్నియా ప్రీమౌంట్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం బే ఏరియా ప్రీమౌంట్ సెంట్రల్ పార్కులో దాదాపు 1000 మంది వరకు ఒకచోట చేరి ఉత్సవాలను నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా ఇలా పల్లె వాతావరణంలో ప్రతి సంవత్సరం వేడుకలు జరుపుతూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు స్రవంతి కాకర్ల, సింధీ మేకల, రష్మి మేస్త్రి, పల్లవిరెడ్డి, సంధ్యా నలుమాచు, సమతారెడ్డి, ప్రీతి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ మకర తోరణాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సెంటిమెంట్ గా ఇక్కడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రచారం ప్రారంభించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగారం గ్రామంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన అంజన్న గుడికి ముఖ్యంగా మకర తోరణం ఈరోజు పెట్టే కార్యక్రమంలో నన్ను ఒక భాగం నేను అయినందుకు నన్ను ఆహ్వానించిన ముందుగా గ్రామ ప్రజలకు, ఇక్కడ నాయకులకు, వైగారులకు, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 10 నెలల క్రితం ఎలక్షన్ల టైంలో ఇక్కడి నుంచే వచ్చి ఇక్కడ అంజన్నని నేను మొక్కొని పోవడం జరిగింది. సో ఖచ్చితంగా నాకు సెంటిమెంట్ గుడికి ఎటువంటి రానున్న రోజుల్లో సహకారం నా నుంచి అయ్యేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడి దయ వల్ల ఈసారి వర్షాలు పడ్డాయి. ఆ పంటలు కూడా మంచిగా వచ్చి రైతులందరూ ఆనందంగా ఉండాలి. రానున్న రోజుల్లో కూడా అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని అడ్వకేట్ పసుల కృష్ణ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ వరి కోతకు వచ్చిన నేపథ్యంలో మార్కెట్ కమిటీ రైతులకు అండగా నిలవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని, కొనుగోళ్లకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, డైరెక్టర్లు రాజేందర్, తిరుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి, గంటా చిన్నలక్ష్మి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వాళ్ళకి ఆరోగ్యశ్రీని పెట్టించడం కానీ, లేకపోతే ఎన్ఓసి ఇప్పించడం కానీ, ప్రతి ఒక్కటి జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల ఎన్నికలు జరిగేంత వరకు కూడా మీరు ఒక మంచి పొజిషన్ లోపల ఉంటారు. కాబట్టి ప్రజలకు ఇప్పటి నుండే తీవ్రంగా మీరు శ్రమించి ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా మరి కృష్ణ సన్మానం చేసినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో తీవ్ర వాగ్వాదం నెలకొంది. అడిషనల్ కలెక్టర్లు వర్సెస్ మున్సిపల్ కమిషనర్ అన్న చందంగా అధికారుల మధ్య వాదనలు కొనసాగాయి. జగిత్యాల మున్సిపల్ పరిధిలో వందల సంఖ్యలో పెండింగ్ కేసులు ఉండగా కమిషనర్ సమ్మయ్య 1 గంటకు ప్రజావాణికి హాజరయ్యారు. దీంతో ఇంత ఆలస్యమేంటని అదనపు కలెక్టర్ రాంబాబు కమిషనర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్లడంతో ఆలస్యమైందని, తాను కూడా గ్రూప్ 1 ఆఫీసర్నే అంటూ కమిషనర్ బదులిచ్చారు.
అయితే ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అదనపు కలెక్టర్లు ప్రశ్నించగా వారితో కమిషనర్ వాగ్వాదానికి దిగారు. కలెక్టరేట్ సాక్షిగా జరిగిన ఈ వాగ్వాదం ప్రస్తుతం వైరల్గా మారింది. జిల్లా వాళ్ళు ఇస్తున్నారా? ఎవరు ఎక్కడ చేస్తున్నా నాకే తెలియదు అసలు. మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండాలి కానీ వాళ్ళు బాగా చేసుకుంటారు. అసలు నాకు ఈ విషయమే తెలియదు. నాకు నా పర్సనల్ పని కాదు కదా సార్. మేమేం చేస్తున్నాం కదా నాన్ సెన్స్ అని మాట్లాడడం. నేను కూడా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అండి. వేసుకున్నప్పుడు వాళ్ళని అడిగేటప్పుడు అయితే చేయాలి. కమిషనర్ గారు నువ్వు పని చేయాలి, నువ్వు చేస్తావు. కొంతమంది డిజిటల్ కార్డులో ఉన్నారు. అది కూడా మీ పని చెప్తున్నారు. ఇప్పుడు 12 o'clockకి 1 o'clock వచ్చి మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నాం. ఇట్లా ఎన్ని గంటలకు రావాలి? 10:30కి డివెన్షన్ స్టార్ట్ అయింది. 12:45 వచ్చి ఇది కరెక్ట్. సెంటర్లో మాకు సీడీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు. అక్కడ 9:30 వరకు ఉన్నామండి. రెండవది ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు విజిట్ చేశారు. అక్కడే ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రజాప్రతినిధులు డిఈ ఉన్నారు. 11 గంటల వరకు మేము అక్కడే ఉన్నాం. బిజీ వర్క్ ఉండొచ్చు కాదంటలేదు, ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన మైనర్ బాలిక అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కురమ యాదవ సంఘం నాయకులు మాట్లాడారు. మైనర్ బాలికపై దారుణానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ యాదవ సంఘం అధ్యక్షులు ఏగుర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పరశురాం, డైరెక్టర్ అనిల్తో పాటు కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. నిందితుని వెంటనే శిక్షించాలి. నిందితుని వెంటనే శిక్షించాలి. నిందితుని వెంటనే శిక్షించాలి. సిద్దిపేట జిల్లా కొరవెల్లి మండలం గురువన్నపేటలో కుర్మ బాలికపై అత్యాచారం జరిగిన షరీఫ్ అనే వ్యక్తిని వెంటనే శిక్షించాలి. గట్టుబుత్కూర్ కుర్మ సంఘం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డ కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.